హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. పాండిచేరి బస్సు అయితే ఎక్కేసాం. పక్కనే చెన్నై బస్సు ఉంది కానీ ఎక్కియకుండా ఇటు ఎక్కించాం. మరి ఇన్ఫ్లుయెన్సర్ కదా, కొంచెం ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాడు కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది అందరికీ. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారా? అదే లేదు, ఒప్పందం ఉంది ఇక్కడ అంతే. ఇది వస్తే ద్వారకా వస్తామని ఒప్పుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే మీకు చెప్పాం కదా పాండిచేరికి వస్తున్నామని. పాండిచేరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడైతే మేము ఏదైనా బైక్ రెంటల్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నాము. 6 o'clock అయితే ఓపెన్ అంటారు. టైం చూస్తేనేమో 4:30 అవుతుంది. బయటనేమో దోమలేమో విపరీతంగా ఉన్నాయి. లెట్స్ ద సీ. బైక్ కోసం అయితే తిరుగుతున్నాం, ఎక్కడ బైకులు దొరకట్లే. అందరూ 6:30-7 అయితే ఓపెన్ చేస్తారంట. మేమేమో 4 కాడ పాండిచేరి రైల్వే స్టేషన్ మాత్రం దోమలకే అది వ్యవస్థ బాగుంది, మనకేం బాగోదు. ఫోన్లో అటు ఇటు తిరుగుతున్నాం బైక్స్ కోసం, ఎక్కడైతే దొరకట్లేదు. ఓకే, ఫైనల్గా మాకైతే స్కూటీ రెంటల్ అయితే దొరికింది. ఆల్మోస్ట్ 5 o'clock అయితే మేమైతే స్కూటీ తీసేసుకున్నాము. పర్ హెడ్ అయితే 400 ఛార్జ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అని చెప్పి ఎక్కువ ఛార్జ్ చేశారు మాకు. 2 స్కూటీస్ అయితే తీసేసుకున్నాము మేము. అదే పోవడంగానే అది అందుకోసం వీడియో తీసుకున్నాము. ఫైనల్లీ స్కూటీ దొరికింది మాకు. వెనక మేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రాక్ బీచ్కి అయితే వెళ్తున్నాము సన్ రైజ్ చూడడానికి. టోపీ ఏమో చిన్న చిన్నగా ఇచ్చిండు ఫ్రెండ్స్, పట్టట్లే మా తలకి. ఎక్కడ 1.9 kilometers in రాక్ బీచ్. సన్ రైజ్ చూడడానికి నా ఫ్రెండ్స్. సన్ రైజ్కి అయితే వచ్చాము ఇక్కడికి. మొత్తానికి మేమైతే రాక్ బీచ్ కాడికి అయితే వచ్చాము సన్ రైజ్ కోసం. ఈ సన్ రైజ్ పాయింట్ అంటే ఇక్కడ రాక్ బీచ్లో, కానీ చాలా బాగుంది. ఎంట్రీలోనే చూడండి, అక్కడ ఆ వెదర్కి అప్పుడే వస్తున్న సూర్యుడికిను ఆ అలలకి వెళ్ళంగానే మాకు ఒక హ్యాపీనెస్ అయితే వచ్చింది. అంటే మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపించింది ఉదయాన్నే అక్కడ చూసేసరికి. అంతా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూడండి, ఆ అలల మధ్యలో ఆ సూర్యుడు ఎంత చాలా చక్కగా కనిపిస్తుండో, చాలా పెద్దగా. అంటే అక్కడ చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలడం లేదు. అంత ఆ అలలు, కెరటాలు, ఆ సౌండ్ వేవ్స్ అంతా అసలు చాలా బాగా అనిపిస్తుంది. మైండ్ అయితే చాలా రిలాక్స్గా ఉంది అక్కడ. ఎందుకో ఏమో తెలియదులే కానీ నైట్ అంతా దోమలతో కుట్టేసి ఉన్నా మేము రైల్వే స్టేషన్లో. బట్ ఇక్కడికి రాగానే మాకైతే ఒక చాలా గుడ్ వైప్ అయితే అనిపించింది. ఆ అలలు, కెరటాలు, ఆ సౌండ్ వేవ్స్, అక్కడి నుంచి వచ్చిన చిన్నగా సూర్యుడు, అంత సన్ రైజ్ పాయింట్ మాత్రం అసలు మాకు అక్కడ దోమలో ఉన్న గుర్తుకు రాలేదు మాకు, అంత బాగుంది. ఉదయాన్నే వచ్చే ఆ అలల సౌండ్ వినండి మీరు, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఫ్రెండ్స్ బీచ్కి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి ఆ బీచ్ సన్ రైజ్ చూడండి ఫ్రెండ్స్. ఇగో సన్ రైజ్ అవుతుంది. మా మొగల్లో మాత్రం రైజ్ మాత్రం లేదు. చూడండి ఫ్రెండ్స్, బీచ్ ఓ వాటర్ చూడండి ఇగో.
ఫ్రెండ్స్ మార్నింగ్ వాక్ విత్ మై కిరణ్ బ్రో. కలర్ ఉన్నాం. తెల్లగా కనిపిస్తున్నాయి బ్రో మనం. భలే ఉందిగా బీచ్. కలర్ఫుల్గా ఉంది కదా బీచ్. కూర్చున్నప్పుడు పడితే అంతే రాలేం తెలుసా. అక్కడ నేను కొన్ని స్టిల్స్ దిగాను, అలాగే రాకేష్ కూడా కొన్ని స్టిల్స్ దిగాడు. సో అక్కడ బీచ్ దగ్గర అయితే స్టిల్స్ అయితే అలా దిగాం. రాకేష్ సరే అక్కడ వెళ్ళి నేను ధ్యానం చేస్తాను పక్కన. నేను కూడా నువ్వు కూడా కూర్చుంటాను, యాక్టింగ్ చేస్తాను. అమ్మాయి పక్కన అమ్మాయి ఉంది. ఇక్కడ ధ్యానం చేస్తున్నారు చూడండి. ధ్యానం అక్కడ అమ్మాయిలు ధ్యానం చేస్తున్నారని మన వాళ్ళు కూడా అక్కడ ధ్యానం చేస్తున్నారు. రాక్ బీచ్ ఇన్ పాండిచ్చేరి. ఇట్స్ నైస్ యార్. బీచ్ పక్కన ఇసుక మధ్యలో నేనైతే అలా మార్నింగ్ వాక్ లాగా అయితే అలా వెళ్తున్నాను. వాళ్ళేమో అక్కడ ధ్యానం చేస్తున్నారు, నేనేమో ఇలా వాక్ చేస్తుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు మీకు కనిపించేది అది ఓల్డ్ లైట్ హౌస్ అంట. అది రాక్ బీచ్ దగ్గర అయితే ఉంది అది ఓల్డ్ లైట్ హౌస్ చూడండి. అలానే దాని పక్కన ఉన్న మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంది అక్కడే. అక్కడ చాలామంది అయితే ధ్యానం చేస్తున్నారు. చుట్టుపక్కల అందరూ వాకింగ్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ వాక్ కదా, చాలామంది అయితే చేస్తున్నారు అక్కడ చూడండి. అక్కడ అందరూ అయితే మార్నింగ్ వాక్ అయితే చేస్తున్నారు. సో అది అంతా మార్నింగ్ వాక్ చేసేది అంటే వాక్ వే అన్నమాట. మార్నింగ్ వాక్ తలకాయ బాగా నొప్పిస్తుంది. కాఫీ ఇన్ రాక్ బీచ్, సెల్ఫ్ సర్వీస్ కాఫీ. ఫ్రెండ్స్ చూడండి, ఎర్లీ మార్నింగ్ ఇటు తిరగవు నువ్వే తీసుకుంటున్నావు కదా. జరుగు అంటేనా నాకు ఇక ప్లేస్ లేదు. ఎర్లీ మార్నింగ్ బీచ్, పాండిచ్చేరి బీచ్లో ఇదిగో కాఫీ, క్రేజీ కాంబినేషన్. కాఫీ కూడా బాగుంది. నిజం చెప్తున్నాను, కాఫీ బాగుంది అక్కడ, ట్రై చేయండి. రాక్ బీచ్ పక్కనే ఉంటుంది. మేమైతే రాక్ బీచ్ చూసేసి అక్కడ నుంచి అయితే మేము పాండి మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాము. రెండో బీచ్ అది పాండిచ్చేరిలో మేము చూసిన దాంట్లో. ఫ్రెండ్స్ మొత్తానికి తోకొకటి మధ్యలో మళ్ళీ లెఫ్టే విన్నాడు, లెఫ్టే ఉంది. మళ్ళీ లెఫ్ట్ టు ఇదేనా రోడ్ మా ఇంటి పోయింది. ఇదే అటు నుంచి కొట్టినాం. ఎవరా ఫ్రెండ్స్ లైట్ హౌస్ ఇది, పాండిచ్చేరి లైట్ హౌస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన రాక్ బీచ్కి అయితే వెళ్ళాము కదా, అక్కడ నుండి అయితే మేము ఇప్పుడు పాండి మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. పాండి మెరీనా బీచ్కి అయితే వచ్చేసాము. చూద్దాము మీకు అవుట్పుట్ ఎలా ఉంటుందో. ఇక్కడైతే చాలా ఫోటోషూట్స్ చాలా అయితే జరుగుతున్నాయి, చూపిస్తాను. పాండి మెరీనా బీచ్ అయితే ఇలా ఉంది. అదైతే వచ్చేసరికి మధ్యలో వాక్వే, అటు ఇటు సముద్రం మధ్యలో వాక్వే అయితే ఉంది అక్కడ. ఇక్కడ ఈడెన్ బీచ్లో వచ్చేసరికి అంతటా చుట్టుపక్కల అందరూ ఫోటోషూట్స్లు మరియు వీడియో సాంగ్స్ మేబీ షూట్స్ లాగా అయితే చేస్తున్నారు చుట్టుపక్కల. ఇప్పుడు ఏ బీచ్కి వచ్చాం మనం? మెరీనా బీచ్, పాండి మెరీనా బీచ్ అయితే వచ్చేసాము. చూడండి ఇట్లా లొకేషన్. కాదు మెరీనా బీచ్ వచ్చాము మేము. చూడడం అయిపోయింది. ఇప్పుడే మేమైతే ఇక్కడ పాండి మెరీన్ బీచ్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఏం బీచ్ అది ఈడెన్ బీచ్ వెళ్తున్నాం. ఈడెన్ బీచ్. మేము పాండిచ్చేరి వెళ్ళిన రోజు అయితే సండే. ఆ రోజు ఎర్లీ మార్నింగ్, సండే మార్నింగ్ చూడండి ఆ సీ ఫుడ్స్ ఎలా ఉన్నాయో. రొయ్యలు కానీ, పీతలు కానీ, ఫిష్ కానీ, ఏదైనా సరే రకరకాల చేపలు, రకరకాల
సీ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అక్కడ. మీరు చూడండి ఎంత లైన్‌గా ఉందో. ఆ రోజు మేబీ మార్కెట్ అనుకుంటా సండే కావడం వల్ల. మేమైతే పాండి మెరీనా బీచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మేము విజిట్ చేసిన దాంట్లో థర్డ్‌ది ఈడెన్ బీచ్. ఈడెన్ బీచ్ మాత్రం చాలా బాగుంది. సేమ్ మన కేరళ స్టైలే ఉంది అంతా. ఈడెన్ బీచ్కి అయితే వచ్చేసాం మేము. చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఇక్కడ. స్నానం చేయలేదు, ఏం లేదు. ఇప్పుడు పోయి స్నానం చేయాలి ఎక్కడైనా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే షవరింగ్ కూడా అయిపోయింది మాది. సో మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు మీరు రూమ్ తీసుకోవద్దు అనే ప్లాన్ ఏమైనా ఉంటే మీకు జస్ట్ లైక్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేటట్టు, రూమ్ ఎందుకులే బయటనే ఎంజాయ్ చేసి చిల్ అవుదాం అలాగా అనుకుంటే, సో మీరు ఏం చేయండి అంటే, మీకు షవర్ మాత్రం స్నానం చేయడానికి మాత్రం ఈడెన్ బీచ్ కాడ అయితే అవైలబిలిటీ ఉంది. చాలా నీట్గా అవుతుంది, నిజంగా చెప్తున్నాను. మా ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. పాండిచేరిలో ఎక్కడైతే లేదు మీకు అక్కడ. సో ఇది ఇక్కడైతే ఉంది. ఇదేం చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఈడెన్ బీచ్. కానీ ఇక్కడ బాగుంది అంతా. ఇదంతా ప్రైవేటు వాళ్ళు ఆర్గనైజేషన్ చేస్తారంట. సో ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఫ్లాగ్ కూడా వచ్చింది. సో అందుకోసం ఇక్కడ నీట్నెస్ కానీ అంత వాష్రూమ్స్ కానీ చాలా అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు ఇన్ కేస్ ఇక్కడికి ఎక్కడైనా అంటే బాతింగ్ అయినా చేసుకోవాలంటే ఈడెన్ బీచ్కి అయితే వచ్చేయండి. కానీ బాగుంది ఇక్కడ ఈడెన్ బీచ్. చూడడానికైనా సీనరీస్ అయినా అక్కడ చాలా బాగుంది అంతా నిజంగా. చూడండి ముందర సీనరీస్ ఎంత బాగుందో. అక్కడ కోనేరు పక్కన కొబ్బరి చెట్లు, అసలు చాలా బాగుంది. ఇటువైపు చూస్తుంటే మీకు సముద్రం, అసలు చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. ఇక్కడైతే జిప్ లైన్ కూడా అవైలబిలిటీ ఉంది. నాకు తెలిసి ఇక్కడ అంతా గేమ్స్ స్పాట్ అయితే ఉంది ఈడెన్ బీచ్లో, కనిపిస్తున్నాయి అక్కడక్కడ. మేమైతే చూడలేదు అంతా. ఇది వచ్చేసరికి ఈడెన్ బీచ్ యొక్క లేఅవుట్ మ్యాప్, ఎక్కడ ఏముంది అన్నట్టు. చూడండి ఎంత బాగుందో, చూడడానికే చాలా బాగుంది కదా మ్యాపుల్నే. ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఈ బీచ్ కాడ, ఏ బీచ్ ఇది, ఈడెన్ బీచ్ కాడ అయితే ఇగో నేను గోలీ సోడా తాగుతున్నా, మన వాళ్ళేమో లెమన్ సోడా తాగుతున్నారు. సోడా దాహం వేస్తుంది, థ్రస్టీగా ఉంది. మేమైతే ఈడెన్ బీచ్ చూసి కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. చూడండి మీరే. హాయ్ గాయ్స్, కొబ్బరి కూడా తాగుతున్నాం. హీటింగ్ ఎలా ఉంది టెస్ట్? పాండిచేరి అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఫస్ట్ బీచ్, నెక్స్ట్ ఫ్రెంచ్ స్ట్రీట్లో అండి చాలా మూవీస్ మనకైతే షూట్ చేశారు ఇక్కడ. సో ఈ బిల్డింగ్స్ అవన్నీ మీరు చూడండి, మొత్తం చూపిస్తాను. ఈ ఫ్రెంచ్ స్ట్రీట్ అంతా చాలా మూవీస్, తెలుగు మూవీస్ అయితే మన ఈ ఏరియాలో అయితే చాలా షూట్ చేశారు. మీరు ఎక్కడైనా గుర్తొచ్చేది ఉంటే, మీకు ఏ మూవీ అయినా ఆ సీనరీ గుర్తొచ్చేది ఉంటే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. మేమైతే టైం అయిపోయిందని చెప్పి స్కూటీస్ అయితే రిటైర్ చేసాము. ఆల్మోస్ట్ 11:20కి అయితే ఇచ్చేసాము. మేము బైక్ ఇచ్చేసి అక్కడ రాకేష్ని అయితే అక్కడ కూర్చోబెట్టాము, బ్యాగ్ ఇచ్చేసేసి. నేను కిరణ్ గారు అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఆ రోజు సండే కదా. సో అక్కడ పాండిచేరిలో ఏంటంటే మార్కెట్ ఉంటుందంట. ఎవ్రీ సండే అయితే మార్కెట్ ఉంటుందంట అక్కడ. ఏంటంటే చీప్ అండ్లో ఉంటుందంట అక్కడ అంతా. చూడండి స్ట్రీట్ మార్కెట్లో ఉన్నా. కిరణ్ గారు అయితే 2 షర్ట్స్ అయితే తీసుకున్నాడు ఆ మార్కెట్లో, చాలా బాగున్నాయి నిజంగానే. షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మాకు 11:45కి అయితే ట్రైన్ ఉంది మాకు. సో అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీరైతే చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైన్.